హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఆలోచించారా జీవితంలో అతిపెద్ద సమస్య ఏమిటి అని? అది మన శక్తి, మన ఎనర్జీ యొక్క హెచ్చుతగ్గులు. కొన్ని రోజులు మనం సూపర్ మ్యాన్ లాగా ఫీల్ అవుతాం. ప్రపంచాన్ని గెలుచుకున్నట్టు ఏ పనైనా చేయగలమని అనిపిస్తుంది. మరికొన్ని రోజులు చిన్న పని కూడా పర్వతంలాగా భారంగా అనిపిస్తుంది. అయితే మన అందరికీ రోజుకు 24 గంటలే కదా. అయినా కొందరు ఆ 24 గంటల్లో అద్భుతాలు సృష్టిస్తారు. మరికొందరు రోజంతా గడిపిన అలసట, నిరాశ మాత్రమే మిగులుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? కొందరు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉత్సాహంగా, తాజాగా ఉంటారు. మరికొందరి ఎనర్జీ కాసేపటికే ఖతమైపోతుంది. చాలామంది అనుకుంటారు వాళ్లకు ఏదో పుట్టుకతో వచ్చిన స్పెషల్ పవర్ ఉందని, లేదా సూపర్ డైట్, సూపర్ వర్కౌట్ చేస్తారని. కానీ నిజం అది కాదు మిత్రమా. ఎనర్జీ అనేది ఒక సైన్స్, ఒక సిస్టమ్, ఒక సూత్రం. దాన్ని అర్థం చేసుకుంటే నువ్వు కూడా 24 గంటలు అపరిమిత ఎనర్జీతో జీవించగలవు. ఇప్పుడు ఆలోచించండి, మీకు ఇష్టమైన పని వచ్చినప్పుడు గంటల తరబడి చేస్తారు కదా, అలసట అనేదే అనిపించదు. కానీ బోరింగ్ పని వచ్చిందంటే కాసేపటికే శరీరం సమాధానం చెప్పదు. ఎందుకు? మన ఎనర్జీకి నిజమైన స్విచ్ ఎక్కడ ఉంది? ఇది కేవలం శరీరం మాత్రమే కాదు, మనసు, భావాలు, దృష్టి, అలవాట్లు, వాతావరణం ఇవన్నీ కలిసి మనల్ని నడిపిస్తాయి. ఈరోజు మనం కలిసి ఆ అపరిమిత ఎనర్జీ రహస్యాన్ని తెలుసుకుందాం. ఇది ఏ బుక్ నుంచో, ఏ స్పీచ్ నుంచో కాదు. ఇది మీ జీవితంలోనే దాగి ఉన్న సత్యం. మీరు దీన్ని అమలు చేస్తే మీ ఉత్పాదకత రెట్టింపు కాదు, 10 పెరుగుతుంది. సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రయాణం ఇప్పుడే మొదలు పెడదాం. మీ జీవితాన్ని మార్చే ప్రయాణం. నంబర్ 1, ఈ ఎనర్జీకి నిజమైన మూలం మనసు. మనం ఎప్పుడూ అనుకుంటాం ఎనర్జీ అంటే శరీరం నుంచి వస్తుందని. మంచి నిద్ర, మంచి ఆహారం, వ్యాయామం చేస్తే సరిపోతుందని. కానీ ప్రపంచంలోని అత్యంత ఉత్సాహవంతులు శరీరం మాత్రమే నమ్ముకోరు. వాళ్ళ అసలు ఇంధనం వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ దృక్పథం, వాళ్ళలోని అంతర్గత అగ్ని. మీరు గమనించారా? మంచి వార్త వచ్చినప్పుడు, ఏదో గొప్ప విషయం జరగబోతుందన్నప్పుడు అలసట అంతా ఎటుపోతుంది? శరీరం ఒక్కసారిగా ఉరకలేస్తుంది. అదే చిన్న నష్టం జరిగినా, మనసు బాధపడినా శరీరం బరువైపోతుంది. ఇదే రుజువు. ఎనర్జీ బయట నుంచి కాదు, నీ మనసు నుంచి పుట్టుకొస్తుంది. మీ జీవితంలో ఒక్కసారి రాత్రంతా మేల్కొని పనిచేసిన సంఘటన గుర్తు చేసుకోండి. ఎగ్జామ్ ప్రిపరేషన్, ఇష్టమైన ప్రాజెక్ట్ లేదా గేమ్. అప్పుడు అలసట ఎందుకు రాలేదు? ఎందుకంటే మనసు ఆ పనిలో మునిగిపోయింది. మనసు సరైన దిశలో ఉంటే శరీరం ఎంత అలసినా సైనికుల్లా పనిచేస్తుంది. కాబట్టి మొదటి అడుగు, నీ ఆలోచనలను మార్చు. ప్రతిరోజు ఉదయాన్నే సానుకూల ఆలోచనలతో మొదలుపెట్టు. ఈరోజు నేను గొప్పగా చేస్తాను అని చెప్పుకో. నీ మనసు నీ ఎనర్జీ పవర్ హౌస్. దాన్ని సరిగ్గా ఉపయోగించు. ఎనర్జీ ఎప్పుడూ తగ్గదు. నంబర్ 2, శరీరం నీ ఎనర్జీ యంత్రం. మనసు ముఖ్యమే, కానీ శరీరాన్ని నిర్లక్ష్యం చేయకు. శరీరం ఒక అద్భుతమైన యంత్రం. దానికి సరైన ఇంధనం, సరైన నిర్వహణ ఇస్తే అది ఎప్పుడూ ఆగదు. మొదటగా శ్వాస. మనం రోజు వేల సార్లు శ్వాస తీసుకుంటాం, కానీ చాలామంది నిస్సారంగా తీసుకుంటారు. లోతైన శ్వాస తీసుకో. ఆక్సిజన్ ఎక్కువగా చేరి కణాలు వేగంగా పనిచేస్తాయి. రోజుకు 5 నిమిషాలు డీప్ బ్రీతింగ్ చేయండి. తక్షణం తాజాదనం వస్తుంది. 2, కదలిక. కూర్చుని ఉండటం ఎనర్జీని తగ్గిస్తుంది. నడవండి, స్ట్రెచ్ చేయండి, లేచి నిలబడండి. శరీరంలో రక్త ప్రసరణ పెరిగి ఎనర్జీ జనరేటర్లు వేగంగా తిరుగుతాయి. అర్ధగంట నడక కూడా మ్యాజిక్ చేస్తుంది. 3, ఆహారం. భారీ జంక్ ఫుడ్ శరీరాన్ని స్లో చేస్తుంది. తాజా పళ్ళు, కూరగాయలు, నీళ్లు, గింజలు ఇవి శుభ్రమైన ఇంధనం. రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీళ్లు తాగండి. శరీరం సరిగ్గా పనిచేస్తే మనసు కూడా వేగంగా రన్ అవుతుంది. శరీరం మనసుతో కలిసి పనిచేస్తుంది. ఒకటి బలంగా ఉంటే మరొకటి ఆటోమేటిక్గా బలపడుతుంది. 3, భావాలు. ఎనర్జీ ఇంజన్. ఎనర్జీకి అతిపెద్ద కంట్రోలర్ మన భావాలు. సంతోషం, ఉత్సాహం, ప్రేమ ఇవి శరీరాన్ని లైట్ చేస్తాయి. భయం, కోపం, చింత
ఇవి ఎనర్జీని పీల్చేస్తాయి. ఉదాహరణకు, ప్రేమలో పడినప్పుడు రోజుల తరబడి నిద్ర లేకుండా ఉంటాం కదా, ఎందుకంటే భావాలు ఇంజన్లాగా పనిచేస్తాయి. నెగిటివ్ భావాలు వచ్చినప్పుడు వాటిని గుర్తించి వదిలేయండి. పాజిటివ్ భావాలు వచ్చినప్పుడు వాటిని పెంచండి. సింపుల్ టెక్నిక్: ఉత్సాహం కావాలంటే లేచి నిలబడండి, ఛాతీ విశాలం చేయండి, గట్టిగా చెప్పండి నేను రెడీ అని. శరీర భంగిమ మనసును మారుస్తుంది. ప్రతిరోజు కృతజ్ఞత ఫీల్ చేయండి, నాకు ఇవన్నీ ఉన్నాయి అని. ఇది ఎనర్జీని రాకెట్లాగా పైకి ఎగరేస్తుంది. నంబర్ 4, దృష్టి ఎక్కడ పడితే ఎనర్జీ అక్కడ ప్రవహిస్తుంది. ఎనర్జీ యొక్క గొప్ప నియమం: నీ దృష్టి ఎక్కడ ఉంటుందో అక్కడే నీ శక్తి వెళ్తుంది. సమస్యలపై ఫోకస్ చేస్తే శరీరం బరువు అవుతుంది. పరిష్కారాలు, లక్ష్యాలపై ఫోకస్ చేస్తే శక్తి పుంజుకుంటుంది. మొబైల్లో అనవసరంగా స్క్రోల్ చేస్తే ఎనర్జీ డ్రైన్ అవుతుంది, ఎందుకంటే దృష్టి చెదురుగా ఉంటుంది. కానీ ఒక ముఖ్యమైన పనిలో మునిగిపోతే సమయం గడిచినట్టు కూడా తెలియదు. ప్రతిరోజు దృష్టి చెదిరే విషయాలను గుర్తించండి. సోషల్ మీడియా, అనవసర చింతలు, వాటిని తగ్గించండి. దృష్టిని లక్ష్యంపై పెట్టండి. ఫ్లో స్టేట్లోకి వెళ్తే ఎనర్జీ అనంతంగా ఉంటుంది. నంబర్ 5, చిన్న అడుగులు భారీ ఎనర్జీ రహస్యం. పెద్ద మార్పులు కావాలంటే పెద్ద అడుగులు వేయాలని అనుకుంటాం, కానీ నిజం దానికి విరుద్ధం. ఎనర్జీ చిన్న చిన్న అలవాట్ల నుంచి పుడుతుంది. ఉదయాన్నే 5 నిమిషాలు స్ట్రెచ్చింగ్, 1 గ్లాస్ నీళ్లు, బెడ్ సరిచేయడం, ఇవి సాధారణంగా అనిపించిన శరీర యంత్రాన్ని స్టార్ట్ చేస్తాయి. చిన్న విజయాలు మనసుకు నేను చేయగలను అనే నమ్మకాన్ని ఇస్తాయి. 2 మినిట్ రూల్: 2 నిమిషాల్లో అయ్యే పని ఉంటే వాయిదా వేయకండి, వెంటనే చేయండి. వాయిదా వేయటమే ఎనర్జీని ఎక్కువగా తినేస్తుంది. చిన్న అడుగులు క్రమంగా పెద్ద ఫలితాలు ఇస్తాయి. నీ ఎనర్జీ స్థిరంగా ఉంటుంది. నంబర్ 6, సరైన వాతావరణం, సరైన ఎనర్జీ. నీ చుట్టూ ఉన్న వాతావరణం నీ ఎనర్జీని నిర్ణయిస్తుంది. నెగిటివ్ మనుషులు, గందరగోళంగా ఉన్న గది, టాక్సిక్ సోషల్ మీడియా, ఇవి ఎనర్జీని పీల్చేస్తాయి. సానుకూల మనుషులతో కలిసి ఉండండి. గదిని శుభ్రంగా ఉంచండి. ఇన్స్పైరింగ్ కంటెంట్ చూడండి. మీ వాతావరణం మిమ్మల్ని పైకి లాగాలి, కిందకు లాక్కూడదు. నంబర్ 7, మనసును ఎనర్జీ మ్యాగ్నెటిక్గా మార్చండి. మనిషి శరీరంతో కాదు, మనసుతో అలసిపోతాడు. మనసుకు గొప్ప కారణం, గొప్ప లక్ష్యం ఇవ్వండి. శరీరం ఆటోమేటిక్గా టర్బో మోడ్లోకి వెళుతుంది. ప్రతిరోజు ఓ 20 నిమిషాలు భవిష్యత్తు ఊహించండి. కృతజ్ఞత చెప్పండి. లక్ష్యాలు గట్టిగా చెప్పండి. ఇన్స్పైరింగ్ కంటెంట్ వినండి. మనసు ఛార్జ్ అయితే ఎనర్జీ అన్స్టాపబుల్ అవుతుంది. నంబర్ 8, అలవాట్లను ఎనర్జీ జనరేటర్లుగా మార్చండి. అలవాట్లే మిమ్మల్ని 24 గంటలు యాక్టివ్గా ఉంచుతాయి లేదా స్లో చేస్తాయి. ఉదయం మొబైల్ చూడకండి. చిన్న పనులు వాయిదా వేయకండి. ప్రతిరోజు కాసేపు శాంతంగా ఉండండి. అలవాట్లు మార్చండి, దిశ మార్చండి. ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది. మిత్రమా, ఈ ప్రయాణం ముగిసింది, కానీ నీ నిజమైన ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది. ఎనర్జీ నీ బయట ఎక్కడో లేదు, అది నీ లోపలే ఉంది. మనసు, శరీరం, భావాలు, దృష్టి, చిన్న అలవాట్లు, సానుకూల వాతావరణం, ఇవన్నీ కలిస్తే నువ్వు అపరిమిత శక్తివంతుడివి అవుతావు. ఇక నుంచి ప్రతిరోజు ఒక చిన్న మార్పు చేయి. ఈ రహస్యాలను అమలు చేసి చూడు. నీ జీవితం ఎంత ఉత్సాహంగా, ఉత్పాదకంగా మారుతుందో నువ్వే ఆశ్చర్యపోతావు. నీలోని ఆ అగ్నిని మేల్కొలుపు. ప్రపంచం నీకోసం ఎదురు చూస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. నీ జీవితం మారాలని నా హృదయపూర్వక శుభాకాంక్ష. ధన్యవాదాలు. నువ్వు ఒక అద్భుతం. ఇప్పటి నుంచే మొదలుపెట్టు.